చైనా పేరు వార్తల్లో వినిపిస్తేనే దడ పుడుతుంది. ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనని యావత్ ప్రపంచం హడలెత్తిపోతుంది. అయితే చైనా అనుకున్నంత పని చేసింది. 5 ఏళ్లు విధ్వంసం సృష్టించిన కోవిడ్ ని మరవక ముందే ఇదే చైనా నుంచి మరో మిస్టరీ వైరస్ మానవ కోటిపై దాడి చేస్తుంది. ఇప్పటికే చైనా ఆసుపత్రుల్లో ఈ వైరస్ వ్యాప్తి కారణంగా రోగుల సంఖ్య భారీగా పెరిగింది. ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసిన కరోనా మహమ్మారి విధ్వంసం ఇంకా కళ్ల ముందు మెదులుతూనే ఉంది. ఈ గడ్డు కాలంలో యావత్ ప్రపంచం అల్లాడిపోయింది. కోవిడ్ కి కేంద్రమైన చైనాలో 5 ఏళ్ల తర్వాత మరోమారు కలకలం రేగుతుంది. ప్రస్తుతం చైనాలో మరో వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. హ్యూమన్ మొటానిమో వైరస్ HMPVగా పిలువబడే ఈ వైరస్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు అక్కడి సామాజిక మాధ్యమాలు చెబుతున్నాయి. HMPV అనేది RNA వైరస్. ఇది న్యూమోవిరిడే మెటాప్న్యూమో వైరస్ జాతికి చెందినది. ఈ వైరస్ బారిన పడి చైనా ప్రజలు పెద్ద సంఖ్యలో ఆసుపత్రుల్లో చేరుతున్నట్లు అక్కడి మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. HMPVతో పాటు ఇన్ఫ్లుయెంజా ఏ, మైకోప్లాజ్మా నిమోనియా, COVID-19 వైరస్లు కూడా వ్యాప్తి చెందుతున్నట్లు నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతుంది. ఎమర్జెన్సీ కూడా ప్రకటించినట్లు సమాచారం. అయితే దీనిపై ఇంకా స్పష్టత రాలేదు. HMPV వైరస్ సోకిన వారిలో కోవిడ్ తరహా మాదిరి లక్షణాలే కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. శ్వాసకోశ ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్న పిల్లల నమూనాలను అధ్యయనం చేస్తున్న డచ్ పరిశోధకులు 2001లో దీన్ని మొదటిసారిగా గుర్తించినట్లు చెబుతున్నారు. అంటే దాదాపు 6 దశాబ్దాలుగా మనుగడలో ఉంది. చైనా నుంచి COVID-19 విధ్వంసం సృష్టించిన 5 ఏళ్ల తర్వాత ఈ మిస్టరీ వైరస్ ప్రబలుతోంది. వైరస్ వ్యాప్తిని అక్కడి ఆరోగ్య శాఖ అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. తమ పౌరులు ముఖానికి మాస్కులు ధరించాలని, తరచుగా చేతులు కడుక్కోవాలని వైద్య అధికారులు సూచనలు జారీ చేస్తున్నారు. కోవిడ్ అనుభవాలను దృష్టిలో ఉంచుకొని చైనా ముందస్తు నియంత్రణ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అక్కడి అధికార మీడియా CCTV వెల్లడించింది. ముఖ్యంగా HMPV వైరస్ కేసులు డిసెంబర్ 16 నుంచి 22 మధ్య అధిక సంఖ్యలో నమోదైనట్లు ఈ మీడియా వెల్లడించింది. ఏమిటి HMPV వైరస్? ఈ వైరస్ శ్వాసకోశ వ్యాధి కారకం. ఇది దగ్గు, తుమ్ముల ద్వారా ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాప్తి చెందుతుంది. దీని ప్యూబర్లీ టైం 3 నుండి 5 రోజులు. ఈ వైరస్ పిల్లలు, రోగ నిరోధక శక్తి బలంగా లేని వారిపై దాడి చేస్తుంది. ఇది దగ్గు, జ్వరం, ముక్కు దిబ్బడ, జలుబు. ఈ వైరస్ సాధారణ లక్షణాలు. HMPV వైరస్ నివారణకు ఎలాంటి టీకాలు అందుబాటులో లేవు. నివారణకు రద్దీ ప్రదేశాల్లో మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించడం, తరచుగా చేతులు కడుక్కోవడం, రద్దీగా ఉండే ప్రాంతాలను నివారించడం వంటివి చేయాలి. అలాగే పరిశుభ్రతను నిర్వహించడం, ఇంటి లోపల సరైన వెంటిలేషన్ ఉండేలా చూసుకోవడం, ఆరోగ్యకరమైన జీవన శైలిని అవలంబించడం.